ఈటెల రాజేందర్ అంటే ఒక ఇమేజ్ ఉంది కరీంనగర్ జిల్లా వరకు. ఎందుకు మల్కాజ్గిరిలో పోటీ చేయాలనే ఆలోచన? కరీంనగర్లోనే పోటీ చేయాలి వాస్తవం. మురళీధర్ రావు మీ పార్టీ సీనియర్ నేత, నా మల్కాజ్గిరిలో నేనే పోటీ చేస్తున్నాను, మా అధిష్టానానికి కూడా చెప్పాను. వాటికనే గుడ్డెత్తి చెల్లబడేట్టుగా టికెట్ ఇవ్వదు. మోడీకి అమిత్ షా కూడా ఈటెల రాజేందర్ సన్నిహితులు అయ్యారు. బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి మీ మధ్య ఉన్న సాన్నిధ్యమే కారణం. అంటే నా మొత్తం 22 నెలల్లో లేనటువంటి క్యారెక్టర్ని ఇప్పుడు అసాసినేట్ చేసే ప్రయత్నం చేయడం మంచిది. గజ్వేల్లో హుజరాబాద్లో ఓడిపోయిన తర్వాత ఎంపీగా చేయాలని ఆలోచన వచ్చిందా మీకు? మాటలు చెప్పేవాళ్ళు కొంతమంది ఆచరణలో అమలు చేశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. ఎవరేంది ఇచ్చేది? మోడీ ఏంది, గీడీ ఏంది? ఏడాదికి 30,000 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది అని చెప్పారు. కేవలం కేంద్రం ఇచ్చే డబ్బుతోటే నడిపే ప్రయత్నం చేస్తుంది. కానీ పాలమూరు రంగారెడ్డికి కానీ కాళేశ్వరం కానీ జాతీయ హోదా ఇవ్వలేదు. నేనే ఇంజనీర్గా నా మెదడంతా కరగబెట్టి చేస్తున్నట్టే ఒక గట్ల పైలిపోతుంది. సీతారామచంద్ర స్వామి యొక్క ఆలయాలను మీరు ఆక్రమించినట్టు కసి తీరాలి. ఇప్పటికి ఉందా కసి? కేసీఆర్ మీద ఇంకా ఉందా? మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్తో ఓపెన్ డిబేట్ ఈరోజు రాత్రి 7 గంటలకు. వాచ్ ఆన్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.